విరాట్, రఘురామ్, కామాక్షి వీళ్ళు కేక్ డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇక పైనుంచి అయితే ఫ్లవర్ వాస్ పడేస్తూ ఉంటుంది శాలిని. అలా ఫ్లవర్ వాస్ పడేయగానే జగదీశ్వరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది, గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా గట్టిగా ఆ ఫ్లవర్ వాస్ సౌండ్కి గట్టిగా వచ్చేసరికి అత్తయ్య అని చెప్పేసి చంద్ర అయితే కంగారుగా స్టెప్స్ మీద నుంచి దిగుతూ ఉంటుంది. అలా దిగ్గానే కాలు జారి పడిపోతూ ఉంటుంది. అలా కాలు జారి పడిపోగానే కిందకి అలా దొర్లేస్తూ ఉంటుంది చంద్ర. అలా దొర్లు వెంటనే తనకి బ్లీడ్ అవుతూ ఉంటుంది. అలా బ్లీడింగ్ అవ్వగానే అది చూసి మాయా వీళ్ళు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. నాకు ఇదే కదా కావాల్సింది అని చెప్పేసి మాయ అలా చూస్తూ ఉంటుంది. ఇక చంద్ర అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. చంద్ర అని చెప్పేసి విరాట్ అయితే గట్టిగా అరుస్తూ అక్కడికి వెళ్తూ ఉంటాడు. చంద్ర ఒకసారి లెగు అని అనేసరికి చంద్ర కడుపు మీద పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడవగానే అక్కడ ఉన్న విరాట్ వీళ్ళందరూ చూసి షాక్ అవుతూ ఉంటారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగానే డాక్టర్ అయితే సారీ మేము బేబీని కాపాడలేకపోయామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అలా బేబీని కాపాడలేకపోయాం అని అనగానే విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. జగదీశ్వరి కూడా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయేసరికి ఏంటి చంద్ర ప్రెగ్నెంట్ పోయిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. అది వినగానే శాలిని కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటిది నిజమేనా అని చెప్పేసి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండేసరికి అవును మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అనేసరికి అలా చూస్తూ ఉంటారు. మాయ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక విరాట్ అయితే చంద్రని చూసి అలా షాక్లో ఉంటాడు.